హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి తిరుమల డే 2 వ్లాగ్ అనమాట. డే 1 వ్లాగ్ ఇంకా చూడకపోయి ఉంటే కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. డే 2 ఎర్లీ మార్నింగే లేచి మేము ఫ్రెష్ అయిపోయి శ్రీవారి సేవా సదన్ దగ్గరలో బాటగంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో మేము వెళ్ళే టైంకి జాతర జరుగుతుందన్నమాట. సో అలానే ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామని చెప్పేసి మేము మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్ళాము. డెకరేషన్ అలంకారం అయితే చాలా బాగా చేశారు. గుడి అంతా నిండుగా కనబడుతుంది. ఎంట్రన్స్లోనే 2 గజాలు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. సో ఇలా మనం లోపలికి వెళ్తే ఫ్రూట్స్ కూడా హ్యాంగింగ్ పెట్టి చాలా బాగుందన్నమాట. ఇక్కడ వీళ్ళు పళ్ళాల్లో తీసుకెళ్తున్నారు కదా, అమ్మవారి సారే అనమాట. అది అమ్మవారికి పెట్టడానికి తీసుకురావడానికి వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, పైన అన్నీ శాకాంబరి అమ్మవారికి అలంకారం చేసినట్టుగా ఉంటుంది కదా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తోని. అట్లా వీళ్ళు ఫ్రూట్స్తో చేశారనమాట. లోపల అమ్మవారు అయితే కనిపించట్లేదు మనకి అంత క్లియర్గా. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మేము గుడి బ్యాక్ సైడ్ వెళ్ళి లలిత సహస్రనామాలు అవైతే చదువుకున్నాము. సో ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసి వచ్చిన భక్తులకి పెడుతుండే అనమాట. మేము వెళ్ళే టైంకి చూస్తున్నారు కదా, ఇందాకనేమో గుడి బయటికి వెళ్ళి సారె తీయడానికి వెళ్ళారు. సో ఇక్కడ సారె తీసుకొని మేళతాళాలతో అమ్మవారికి సారె తీసుకొని వస్తున్నారనమాట. ఒక్కటి ఇది లేదు అని చెప్పేదానికి లేకుండా ప్రతి ఒక్కటి మన అమ్మవారి అలంకారానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మంచిగా ఊరేగింపుతోని తీసుకొని వచ్చారు. పూలు, పూల జడ, గాజులు, పళ్ళు, చీర, అలాగే నైవేద్యాలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పళ్ళు వాట్ నాట్ అన్నీ తీసుకొని వచ్చారనమాట. చాలా కళగా అనిపించారు అమ్మవారు అయితే. నాకు చాలా పీస్ఫుల్గా కూడా ఉండే ఈ టెంపుల్ ప్రెమిసెస్. జాతర ఉంది కాబట్టి జనాలు ఆ రోజు ఎక్కువ ఉన్నారు, లేదంటే టెంపుల్ ప్రిమిసెస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ కూర్చొని కాసేపు లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకున్నాం అన్నమాట. చదువుకున్న తర్వాత ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి జపాలికి స్టార్ట్ అయ్యామన్నమాట. జపాలికి ఒక జీప్ మాట్లాడుకొని గ్రూప్ మెంబర్స్ అందరం వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ బర్త్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు జపాలిని. సో ఇది వచ్చేసి మెట్ల దారి ఒకటి ఉంటుంది, అలాగే మట్టి రోడ్ కూడా ఉంటుంది. మట్టి రోడ్లో ఏంటంటే వెహికల్స్ టెంపుల్ దగ్గర వరకు వెళ్తాయన్నమాట. బట్ మేమైతే మెట్ల దారిలో వెళ్ళాము. ఒకవేళ మీరు వెళ్తే మెట్ల దారిలో వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మెట్ల దారిలో వెళ్ళి వచ్చేటప్పుడు మట్టి రోడ్లో వస్తే మాత్రం వ్యూ, అక్కడ క్లైమేట్, ఎన్వైరన్మెంట్ అయితే గ్రీనరీ అండ్ ఆల్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ ఉన్నన్ని రోజులు. చాలా బాగుంది. నడవడం చాలా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి నడవడం అయితే ఈ దారిలో, మెట్ల దారిలో. బట్ మీరు ఆ 2 కిలోమీటర్స్ మేము నడిచామా అనే అలసట అంత ఎక్కువ అయితే తెలీదు. చుట్టుపక్కల ప్లేసెస్ ఇవన్నీ చూసేటప్పుడు మనకు అంత అనిపించదు అనమాట. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, ఎలాంటి నాయిస్ లేకుండా చాలా బాగుండింది. ఒకవేళ మీరు కనుక తిరుమల వెళ్తే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. యూ విల్ నాట్ రిగ్రెట్ నేను 2 కిలోమీటర్స్ నడిచాను అనే దానికి. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇలాంటి ఎన్వైర్న్మెంట్ సిటీలో చాలా తక్కువ. పార్క్స్లో ఇదంతా స్టిల్ ఆ నాయిసెస్ బయటవి అన్నీ ఉంటాయి, బట్ ఇక్కడైతే అలాంటివి ఏం లేవు. ఇక్కడ ఏంటంటే వాక్ చేస్తున్న జనాలు పక్కన రాళ్ళు ఉంటాయి కదా, సో ఒకదాని మీద ఒకటి అలా పేర్చి పెడుతున్నారనమాట. సో ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు అలా పెడితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి నమ్ముతారంట. సో అట్లా చాలా అలా కట్టేసి ఉండే అనమాట. సో మేమైతే మెల్లిగా వెళ్తూ ఉన్నాము మాట్లాడుకుంటూ. గ్రూప్ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నాకైతే తెలియదండి. ఒక 2 to 3 మెంబర్స్ తప్ప మిగతా ఎవరైతే నాకు అంతగా పరిచయం లేదు. సో అలా గ్రూప్ మెంబర్స్తోని, కొత్త మెంబర్స్తోని మాట్లాడుతూ మన లైఫ్ జర్నీ షేర్ చేసుకుంటూ మేమైతే నడుస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. కొండల మధ్యను టెంపుల్ అయితే
చాలా అంటే చాలా బాగుంది. ఇన్నిసార్లు చాలా బాగుంది అని చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ నాకు ఎంత మంచిగా అనిపించిందో చెప్పాలని అలా అన్నిసార్లు చెప్తున్నాను. బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా డివోషనల్ ఫీలింగ్తోని ఆ పీస్ఫుల్నెస్ అయితే మీకు ఎక్కడ దొరకదేమో అన్నట్టు అనిపిస్తుంది. సో టెంపుల్ ముందే మనకి ఇలాగా కోనేరు ఉంటుంది. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక హనుమాన్ జయంతి అప్పుడప్పుడే అయిపోతూ ఉన్న టైం అనమాట. అప్పుడు వెళ్ళాం. సో అక్కడ ఏవో ఉత్సవాలు జరిగినట్టున్నాయి. కోనేట్లో దీపాలతో అలంకారం అవన్నీ చేసినట్టున్నారు. సో మేమైతే క్యూ లైన్లో నించుండిపోయాము దర్శనం కోసము. చూసినారు కదా చుట్టంతా కొండలు, మధ్యలో టెంపుల్ బాగుంది కదా. మీకు నచ్చితే నాకు ఒక వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి మీకు ఈ ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ మీరైతే తిరుమల వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే అసలు మిస్ అవ్వకండి. సో దర్శనం చేసేసుకొని మేమైతే వచ్చి ఆ మెట్ల మీద కాసేపు కూర్చున్నామన్నమాట. కూర్చొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. చెప్పాను కదా మెట్ల దారిలో ఎక్కి మట్టి రోడ్లో వెళ్ళామనేసి. ఈ మట్టి రోడ్లో వెళ్ళేటప్పుడు సీనరీ అయితే సూపర్గా ఉండింది. అటు ఇటు ఫుల్ టు గ్రీనరీ, మధ్యలో మనం వెళ్ళే దారి మాత్రం మట్టితో ఉంటుంది. అలాగే మనం ఎదురుగా చూస్తూ ఉంటే మాత్రం స్కై క్లియర్గా మంచిగా కనబడుతూ అక్కడ ఒక చిన్న డ్యామ్ కూడా ఉందండి. ఆ డ్యామ్ ఏమంటారో నాకు తెలీదు. రిజర్వాయర్ లాగా ఉందన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ డ్యామ్, ఒక రిజర్వాయర్ లాగా ఉంది. సో వర్షాలు అవంతా బాగా పడ్డప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ దారిలో అంతా వాటర్ ఫిల్ అయిపోతుందంట. ఆ టైంలో మనమైతే ఇక్కడ నడవలేము. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ మట్టి మీద నడుస్తూ చాలా బాగుండే. చూస్తారు కదా ఆ రిజర్వాయర్ అలా కట్టేసి ఉండే అనమాట. సో మొత్తానికి యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు ఫుల్ ఎండ అండ్ ఉక్కపోతూ ఉండిందండి. అసలు ఎలా నడుస్తాము, ఎలా వెళ్తాము అనేసి కొంచెం టెన్షన్గా ఉండే. బట్ క్లైమేట్ అయితే చాలా చల్లగా అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళే టైంకి పీస్ఫుల్గా ఆ ఉక్కపోత ఆ ఇరిటేషన్ ఏం లేకుండా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని హ్యాపీగా అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. గ్రూప్ మెంబర్స్, ఈ అక్క కూడా ఒక గ్రూప్ మెంబర్ అనమాట. కొంతమంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. వెహికల్స్ అయితే లోపల వరకు టెంపుల్ దగ్గర వరకు వెళ్తారు. సో రిటర్న్ అయిపోయాక మేము జీప్లో మళ్ళీ ఇక్కడ నామాల పార్క్ అనేసి ఉందన్నమాట తిరుమల టెంపుల్ దగ్గరలో. ఇక్కడ ఏంటంటే పెద్దగా వెంకటేశ్వర స్వామివి శంకుచక్ర నామాలు ఉన్నాయన్నమాట. వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ పార్క్లో, నామాల పార్క్లో. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సీతారాములు అండ్ లక్ష్మీ హనుమంతులది చాలా పెద్దగా ఉన్నాయన్నమాట విగ్రహాలు. నేను ఫొటోస్ కూడా దిగాను. నేను ఫోటో దిగింది పెడతాను. దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు ఆ విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయి అని చెప్పి. సో పీస్ఫుల్గా అయితే ఉంది. ఎక్కువ ఎండ లేకుండా, అలా అని వర్షం పడుతూ చలిగా కాకుండా మోడరేట్గా చాలా బాగుండింది క్లైమేట్ అయితే. ఈ నామాల పార్క్ కూడా వెళ్ళండి. పెద్దగా తిరగడానికి ఇందులో ఏం లేదు, కానీ కలర్ఫుల్ ప్లాంట్స్, ఆ గ్రీనరీ కొంచెం పీస్ఫుల్గా సూదింగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. సో ఇది మా సెకండ్ డే అన్నమాట తిరుమలలో. సో ఈ ఈ పార్క్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి అందరం ఫొటోస్ అవి తీసుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ బాటగంగమ్మ టెంపుల్ దగ్గరికి. అక్కడే లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టున్నారు. సో లంచ్ కూడా అక్కడే చేసేసాము. సో వీళ్ళంతా మా గ్రూప్ మెంబర్స్. చెప్పాను కదా మళ్ళీ బాటగంగమ్మ టెంపుల్కి వచ్చేసామని. మార్నింగ్ వచ్చింది ఒక సైడ్ ఆఫ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా డెకరేషన్ అదంతా బాగా చేశారు. సో లోపలికైతే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లంచ్ కంప్లీట్ తర్వాత అమ్మవారి ప్రసాదం కింద మనకి పసుపు, కుంకుమ, అలాగే మెడలోకి ఒక పసుపు తాడు, గాజులు ఇవైతే ఇచ్చారనమాట. జాతర టైం కదా, సో ప్రసాదం కింద ఇవైతే ఇస్తారంట అమ్మవారి టెంపుల్ దగ్గర. మీరు వెళ్ళినప్పుడు అయితే మిస్ అవ్వకండి. ఈ టెంపుల్ ఒకటి అండ్ జపాలి ఒకటి. నేనైతే చాలా బాగా అనిపించింది. కోర్స్ నేను బాబుని వదిలేసి వచ్చేసాను. ఆల్ టైమ్ 24/7 నాకైతే అదొక సబ్కాన్షియస్ మైండ్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో, ఏడుస్తున్నాడా అని చెప్పి ఒకటి రన్ అవుతూనే ఉండింది నాకు మైండ్లో. బట్ నాకెందుకో మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించి నేను ఇలాగా ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా ఇట్లా వచ్చా అనమాట.
వచ్చిన దానికి మంచిగా రిఫ్రెష్ అయినా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ వీడియోస్లో మాకు ఏమేమి డ్యూటీస్ పడ్డాయి, ఎక్కడ ఏం చేశాము అనేది షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.